ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులందరికీ కూడా పాణ్యం సోదరులు నమస్కరిస్తున్నారు. మిత్రులారా, తెలుగు సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో అనర్ఘ రత్నాలన్నదగిన ఎన్నో పద్యాలు, శ్లోకాలు ఉన్నాయి. వాటిని ఆలపించి వాటి అర్థాన్ని క్లుప్తంగా చెప్పుకునేటువంటి కార్యక్రమం ఒకటి ప్రారంభించాము. అందులో భాగంగా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సందర్భములో తెలుగు భాష ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని గురించి చెప్పిన ఒక పద్యంతో మీ ముందుకు వస్తున్నాము. తెలుగు భాష గొప్పదే నిస్సందేహంగా, కానీ ఎందువలన గొప్పదో ఆయనదైన శైలిలో చెప్పడం జరిగింది. అది కవి సమ్రాట్ గొప్పదనం. ఆయన ఏమంటున్నారంటే, ముందుగా క్లుప్తంగా వివరిస్తాను. తర్వాత మా తమ్ముడు చిరంజీవి పాండ్యం శంకర కుమారశర్మ గాత్రంలో భాగేశ్వరి రాగంలో మీరు ఆ పద్యాన్ని విందురుగాని. తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే ఒక సంగీతం పాడుతున్నట్టు ఉంటుందట. తర్వాత ఉచ్చారణ, తెలుగు భాష ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంటుందట, విస్పష్టంగా వినిపిస్తుంది. తర్వాత రసము, భావము రెండు పరస్పర ఆధారితాలు. ఈ రసభావములను సమన్వయం చేసి సమర్పించేటువంటి శక్తి ఉందే, ఈ శక్తి తెలుగు భాషకుంది. ఈ విషయంలో సంస్కృతానికి ఎంతో సరితూగగలిగిన భాష అంటున్నారు విశ్వనాథ్ వారు. తర్వాత మన జీవులలో ఉన్న చేవ, శక్తి, చైతన్యం అంతా కూడా అత్యంత చమత్కారంగా ఆవిష్కరించగలిగిన భాష ఈ తెలుగు భాష అని చెబుతున్నారు మహానుభావుడు. తర్వాత కృష్ణదేవరాయల యొక్క ప్రసక్తి తీసుకొచ్చారు. 10 భాషలు వచ్చినటువంటి ప్రభువు అన్నాడు, అంతే, పేరు చెప్పలే. 10 భాషలు తెలిసిన ప్రభువు చూచి భాష అంటే ఇది అని తీర్మానించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు ఆయన. ఛందస్సులో ఉన్న అందము, ఛందస్సులో ఉన్న నడక, రైమ్ అండ్ రితం, ఒక బీట్ తీర్చి చూపించినటువంటిది ఈ తెలుగు భాష అని చెప్పాడు. దీనికి కొనసాగింపుగా మా మిత్రుడు డాక్టర్ జట్టి యల్లమంద గారు ఒక చిన్న పద్యం రాశారు. జట్టి యల్లమంద గారు కూడా మీకు పరిచితులే. ఆయన ఏమంటున్నారంటే, అట్టి భాష నేర్చుకొనుట, అట్టి దేశమందు పుట్టుట, అట్టి భాష నేర్చుకొనుట, అట్టి దేశమందు పుట్టుటయన్న అల్ప ఫలమే, అది తపఫలం బనుట యథార్థమయ్యే. మాతృభాషను నీవెప్పుడు మరువకయ్యా, మాతృభాషను నీవెప్పుడు మరువకయ్యా. ఇప్పుడు అసలు పద్యాన్ని మా సోదరులు తన సుమధుర గాత్రంతో వినిపిస్తారు. మేమిద్దరం కలిసి ఎన్నో పద్య నాటకాలను ఆడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం, మీకు గుర్తుండే ఉంటుంది. మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ పాండ్యం దత్త శర్మ. ఇప్పుడు చిరంజీవి పాండ్యం శంకర కుమార శర్మ గారు ఈ పద్యాన్ని తన మధుర గాత్రంతో మీకు ఒక సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగనెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబులనొనరు భాష,
రసభావముల సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష జీవులలో చేవయంతయు చమత్కృత పల్కులం సమర్పించు భాష భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇద్ది అని చెప్పబడిన భాష తన ఛందస్సులో నియందము నడక తన ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించునట్టిది తెలుగు భాష తీర్చి చూపించునట్టిది తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష